ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 8వ రోజు మహాశివరాత్రి పర్వదినం. మరి భక్తులు శివనామస్మరణతో శ్రీశైల క్షేత్రం మొత్తము కూడా మారుమోగుతూ ఉంది. ఈరోజు స్వామి అమ్మవార్ల యొక్క అలంకరణ పూర్తి చేసి 2 గంటల 30 నిమిషాలకి సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం ద్వారా మొట్టమొదటి దైవ దర్శనం వారికే ఇవ్వాలనేటువంటి సంకల్పం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి సూచనలు ప్రకారం గత సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవాల్ని, అమ్మవారి యొక్క అలంకరణ 45 నిమిషాలు లేట్ అవడాన్ని గమనించి వైదిక కమిటీలో చర్చించడం ద్వారా స్వామి అమ్మవార్ల యొక్క అలంకరణ వెంటనే పూర్తి చేయడం ద్వారా 2:30 గంటలకే ఉభయ దేవాలయాలను కూడా మనం ప్రారంభించడం అనేది జరిగింది. మొదటి గంటలోనే అంటే 2:30 నుంచి 3:30 గంటలోనే 5,465 మంది దర్శించుకోవడం అనేది జరిగింది. ఇప్పటికీ దాదాపు మరి 1,00,000 దాడుతుందని చెప్పేసి గత సంవత్సరం దీని ప్రకారం ఉంది. ఈ సంవత్సరం దానికి మించే భక్తులు వస్తారు. అదేవిధంగా 5 గంటల 30 నిమిషాలకు మనకు ప్రభోత్సవం వైభవపేతంగా జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఒక పక్క పాగాలంకరణ, మన యొక్క హిందూ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థలో భాగంగా పెండ్లి కుమారుణ్ణి తయారు చేసేటువంటి క్రమంలో తలకి పాగా కట్టి ఆ పాగా మీద మరి భాషికం అంటే నుదుటిన భాషికం పెట్టడం ద్వారా అప్పుడు పెళ్ళికొడుకుని తయారు చేసినట్లుగా లోక కళ్యాణం కోసం ఏదైతే స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణం జరుగుతుందో దానికి ముందు జరిగేటువంటి ఈ తంతు ఏదైతే ఉందో అది పాగాలంకరణ. భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ ఒక్క దేవాలయం కూడా ఒక పక్క ద్వాదశ జ్యోతిర్లింగం, రెండో పక్క మరి అష్టాదశ శక్తిపీఠంగా ఏవి కూడా ఒకే ఆలయంలో ఉండేటువంటి దేవాలయాలు ఎక్కడ లేవు. ఆ పరంగా చూసినప్పుడు ఈ యొక్క శ్రీశైల క్షేత్రం ఒక పక్క మహిమాన్వితమైనటువంటి క్షేత్రమే కాకుండా మరి శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ దైవ సన్నిధిలో గడుపుకోవడం అనేది ప్రతి ఒక్కరి పూర్వజను సుకృతంగా భావిస్తారు.